పాసంశెట్టి సుభాష్ ఇంకొకడు ఏకంగా అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. నమస్కారం జగన్ గారు, మీరంటే నాకు ఒక అభిమానం ఉండేది. మీరు అంటున్నారు కదండి ఆ వీడియో చూపించి ఆ అమ్మాయిలతో అశ్లీలంగా డాన్స్ చేస్తున్న మంత్రి గారు అనేసి. ఆ అమ్మాయి నేనేనండి, లేడీ గెటప్ శాంతి స్వరూప్. సో మీకు నేను తెలియకపోవచ్చండి, కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు మీ కార్యకర్తలు కొందరు నేను తెలిసే ఉంటాను కదండి, మీ షోలు కూడా నేను చేస్తున్నాను కదండి, కొందరు మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి నేను తెలిసే ఉన్నాను. కనీసం వాళ్ళు అడుగున్నా మీకు చెప్పేవారేమో. అది మీరు నిజ నిజాలు తెలుసుకోకుండా ఆ లేడీస్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్న మంత్రి గారు అనేసి ప్రచారం చేస్తున్నారండి. సో ఇప్పుడు నేను చెప్పేది మీ కాకపోయినా మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మీ నిజాలు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానండి. ఈ జనవరి 15వ తేదీ అనగా సంక్రాంతి పర్వదినాన రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు అనే ఒక కార్యక్రమం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు హైపరాది గారి టీం ని పిలవడం జరిగిందండి. దాంట్లో భాగంగా మేము అందరూ టీమ్ గా వెళ్ళాము. మరి మేము వెళ్ళినప్పుడు ఎంటర్టైన్ చేయాలి కదండి, డాన్స్ చేస్తాం, స్కిట్లు చేస్తాము. అందులో భాగంగా మేము డాన్స్ చేస్తూ మంత్రి గారు ఆడ కూర్చొని ఉంటే ఆయన మీ బలవంతం పెట్టి, సార్ మాతో పాటు మీరు 2 స్టెప్పులు ఏంటి సార్ అని మేము బలవంతం పెడితే ఆయన మా కళాకారుల్ని కాదనలేక ఆయన మా మీద గౌరవంతో వచ్చి 2 స్టెప్పులు వేశారు. ఇంకొక విషయం తెలుసా అండి, నాతో ఆయన డాన్స్ చేయలేదండి, ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు నేను ఆయనతో వెళ్ళి నేను 2 స్టెప్పులు వేశానండి. దానిపై మీరు రికార్డింగ్ డాన్స్ అని చెప్పి సృష్టించేసి అందరిని బ్యాడ్ చేస్తున్నారు. అక్కడ రికార్డింగ్ డాన్స్ అంటే ఒంటి మీద బట్టలు లేకుండా చెడ్డీలతోటి అమ్మాయిలతో డాన్స్ చేస్తే రికార్డింగ్ డాన్సులు అంటారండి. ఆ రికార్డింగ్ డాన్స్ కాదండి, సంక్రాంతి సంబరాల్లో వేల మంది జనాల మధ్య జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో చేస్తున్న ఎంటర్టైన్మెంట్ అండి అది కూడా సుభాష్ గారు అక్కడున్న ప్రజలను ఉద్దేశించి కొంచెం ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడుతూ 2 స్టెప్పులు వేశారు. దానికి పోయేసి మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేశారు. దీనివల్ల అటు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇటు మమ్మల్ని కళాకారులు ఇబ్బంది పెడుతూ, ఎందుకంటే ఈవెంట్ల ద్వారా మేము బ్రతుకుతున్న వాళ్ళని, దానివల్ల మాకు రేపు మాకు కొంచెం బ్యాడ్ అవుతుంది కదండి. మీరు పెద్దవారు, అది ఆలోచించకుండా మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేయడం కరెక్ట్ కాదండి. నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు. నమస్కారం సార్. మీరు మీడియా ముందుకు వచ్చే ముందు కొంత మీ స్క్రిప్ట్ని సరి చేసుకోవాలండి. మీ పార్టీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు మీకు ఏది పడితే అది ఇచ్చేస్తున్నారు. అది చదివి మీరు ప్రజల ముందు, సమాజం ముందు బఫూన్ 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 అయిపోతున్నారు సార్. ప్రతి ప్రెస్ మీట్ లో కూడా ఎదవైపోతున్నారు సార్. బఫూన్ కింద బఫూన్ అయిపోతున్నారు. అంటే మీ బఫూన్ అవ్వడం మాకు కావాలనుకోండి, మేము అదే కోరుకుంటున్నాం. స్వతహాగా మీ బఫూనే, ప్రత్యేకంగా మరొకసారి అవ్వాల్సిన పని లేదు. కానీ మాజీ ముఖ్యమంత్రి కదా, కొంచెం చూసుకోండి జనం ముందు. మాకు ఆనందంగా నడితే బఫూన్ ప్రత్యేకంగా బఫూనే ఉంది, బఫూన్ ఎప్పుడు బఫూనే ఉంటాడు కదా, కొంచెం చూసుకోండి సార్ జనం ముందు కదా, అది కరెక్ట్ కాదు. మన డ్యాన్సుల గురించి ఏదో మాట్లాడారు, అర్ధనగ్నంగా డ్యాన్సులు వేస్తున్నారు అదని చెప్పేసి మన మంత్రి గారి మీద. ఆ మంత్రి గారి మీద వాడిన పదజాలం ఏమైతే ఉందో, మీరు ఆడు ఏడు ఏంది సార్ ఇది? ఒక మాజీ ముఖ్యమంత్రి మీరు అయ్యుండి ఆ పదజాలం వాడొచ్చా? ఒక పార్టీ ప్రతిపక్ష హోదా లేని పార్టీ నేతకుండే పదజాలం వాడొచ్చా? ఇప్పుడు ఇవన్నీ మాజీ ముఖ్యమంత్రి అంతా పక్కన పెట్టినప్పుడు మీరు ఈ రోజు ఏంటి, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే, కేవలం పులివెందుల ఎమ్మెల్యే కదా ఆయన మంత్రి గారు. ఆయనకి ప్రోటోకాల్ ఉంది, ఆయన క్యాబినెట్ హోదా ఉంది. ఈ రోజు నాడు ఆయన క్యాబినెట్ సెక్యూరిటీ ఉంది. మీకేముంది సార్? మీ క్యాబినెట్ కూడా లేదు కదా. ప్రధాన ప్రతిపక్షం ఉంటే క్యాబినెట్ వచ్చేది, క్యాబినెట్ హోదా లేదు ఈ రోజు నాడు. జస్ట్ ఆయన ఆర్డినరీ పులివెందుల ఎమ్మెల్యే. ఏదో మాజీ సీఎం అని చెప్పేసి భద్రత కోసం ఏమన్నా గన్మన్లు పెంచవచ్చు, ఏమన్నా 24 బస్ ఏమన్నా 2+2నో 2+2లో 3+3 పెట్టొచ్చు, అది పెద్ద విషయం కాదు. మీరు జస్ట్ ఆయన ఎమ్మెల్యే ఉండి ఒక మంత్రి గారి గురించి అలా మాట్లాడతారు ఆడియో అని చెప్పి, ఎంత తప్పు సార్, ఎంత సంస్కారహీనం సార్ ఇది. సరే ఈడు గురించి పక్కన పెడదాం, పదాలు పక్కన పెడదాం. మీరు ఎలాగో సంస్కారహీనుడే, దాన్ని ఎవరో కాదనరు. మీ సంస్కారహీనత్వం గురించి మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, పబ్లిక్ బహిరంగ సభలో చెప్పారు, జగన్ నువ్వు సంస్కారహీనుడు అని చెప్పేసి. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇకపోతే మీరు ఏమైతే కామెంట్ చేశారో మంత్రి గారి గురించి, ఆ మంత్రి గారు డాన్స్ చేసింది ఎవరితో అనుకుంటున్నారు? అబ్బాయితో వేశారండి, మగోడితో డాన్స్ చేశారండి. అది కూడా అర్ధనగ్నంగా కాదు, నగ్నంగా కాదు, చక్కగా బట్టలు ఉన్నాయి, ఒంటి నిండా బట్టలు ఉన్నాయి. అది సంక్రాంతి పండగ సందర్భంగా జరిగిన ఉత్సవాలు. ఆ ఉత్సవాల్లో మంత్రి గారు వాళ్ళు పైకి రమ్మని పిలిస్తే సరదాగా వెళ్ళిపోయి ఒక స్టెప్ వేసి వచ్చారు. అదేమి దేశద్రోహం కాదే, ఆ దేశద్రోహం కాదే. మంత్రి గారు సరదాగా డాన్స్ వేయకూడదు రాజ్యాంగంలో రాశారా అని నేరానికి పాల్పడ్డా? ఏదో జంగిల్ రాజు జంగిల్ ఏదో అంటున్నారు సార్. డాన్స్ చేస్తే జంగిల్ రాజు జంగిల్ పాలన అయిపోద్దా?
ఓ బాబోయ్, డ్యాన్స్ చేస్తే అయిపోద్దా? మీ ఎమ్మెల్సీ ఏకంగా చంపేసి డోర్ డెలివరీ చేసే డెడ్ బాడీని, డోర్ డెలివరీ డెడ్ బాడీ ధైర్యంగా, అది జంగిల్ రాజు అవుతుంది సార్. మీ బాబాయిని వేసేసుకున్నారు మీరు, బాబాయిని వేసుకుని గుండెపోటు అన్న తర్వాత గొడ్లపోటు అయింది సార్, అది జంగిల్ రాజు అవుతుంది సార్. అలాగే ఎవడు మన మాస్క్ అడిగిన సుధాకర్ గారి గురించే అన్నారు మీరు. ఏం జరిగింది చూసాం కదా. ఆ సుధాకర్ గారిని చంపేశారు సార్, మానసికంగా చంపేశారు. ఆయన చచ్చిపోయాడు మీ వల్లే, తాచి తట్టుకోలేక. అది జంగిల్ రాజు అండి. జంగిల్ రాజు గురించి చెప్పాలంటే మీ పాలనే జంగిల్ రాజు పాలన సార్ అది. సరే, ఈ జంగిల్ రాజు కూడా పక్కన పెడదాం. ఇకపోతే ఈ డ్యాన్స్ గురించి ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో శాంతి స్వరూప్ అని చెప్పేసి జబర్దస్త్ ఆర్టిస్ట్ అయినా, జబర్దస్తులో ఆయన ఆడగెటప్లు వేసుకుంటాడు, తప్పేం లేదు దానిలో. పట్టుకూటి కోసం ఇదంటే కోటి విద్య, ఇది కూటి కోసం కోటి విద్యలాగా ఎవరి పట్టుకూటి కోసం వాళ్ళు ఏదో ఒక ఉపాధి మార్గాన్ని ఎన్నుకుంటారు, తప్పులేదు. అలా ఆయన ఒక ఉపాధి మార్గాన్ని ఎన్నుకున్నారు. ఆ ఉపాధి మార్గాన్ని ఎన్నుకున్నారు. ఏదో పిలిస్తే, సంక్రాంతికి పిలిస్తే వెళ్ళి ఆ డాన్స్ చేశారు లేడీ గెటప్ లో, అంతే. ఆయన చేసిన తప్పేం లేదు దానిలో. ఇంకొకటి ఏంటంటే ఆయన మీ పార్టీ అభిమాని, మీ పార్టీకి ప్రచారం చేశారు. ఇంకొకటి ఏంటంటే ఆయన క్రిస్టియన్ గా మిమ్మల్ని అభిమానిస్తున్నారు. ఆయన మీరంటే ప్రాణం ఆయనకి. గతంలో కూడా ఈ పాదయాత్రలో వచ్చినట్టున్నారు ఆయన, తిరిగి మీ పాదయాత్రలో కూడా నడిచారు మీతో పాటు. అప్పుడు లేడీ గెటప్ వేసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరి అటువంటి వ్యక్తి మీద మీరు కొంచెం చూసుకోవాలి కదా సార్ మీరు. ఇప్పుడు మీకంటే ఉంది సార్, ఆ ప్రతి ఒక్కరికి ఆ నాలుగు ముఖ్యమంత్రులు కాదు, ఒకళ్ళు ముఖ్యమంత్రి అయినా కూడా కక్కిన కూటికి ఆశపడే బుద్ధులు అందరికి ఉండవు. మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యారు, మీరు కక్కిన కూటికి ఆశపడ్డారు. కక్కిన కూటికి కుక్క ఆశపడింది. అలా ఆశపడి ప్రజల సొమ్ముని, ప్రజా సంపదని 1000 కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు రేట్లు పెరిగితే లక్షల కోట్లు గెలిపింది. అది మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి మీరేం చేయకపోయినా సరిపోదు సార్. కానీ మిగతా వాళ్ళకి అలా కాదు. మిగతా వాళ్ళు కష్టపడి బతకాలి, కష్టాన్ని నమ్ముకుని బతుకుతారు. అందరూ దొంగతనం చేసి బతకలేరు మీలాగా. అందరూ దొంగతనం చేసి బతకలేరు కదా. అందరూ లంచతనం చేసి బతకలేరు కదా. కష్టపడాలి. మనిషి పుట్టిన తర్వాత మనకంటూ కొన్ని నైతిక విలువలు ఉంటాయి, నైతికత ఉంటుంది. ఆ విలువల ప్రకారం మనం కష్టపడాలి. కష్టపడి సంపాదించుకోవాలి, మన పొట్ట మనం పోసుకోవాలి. ఎవరైనా కానీ మీలాగా అందరూ కావద్దు కదా. మీలాగా బాబులు సీఎంలలో 1000 కోట్లు ఇది కక్కిన కూడి తినే కుక్క తిన్నట్టుగా 1000 కోట్లు తినేది ప్రజల సొమ్ముని. ఆర్టిస్టులు సార్ వాళ్ళంతాను ఏదో బతుకు తెరువు కోసం బతకడానికి వాళ్ళు ఏదో డాన్సులు వేస్తారు, స్టేజీల మీద చిన్న చిన్న స్కిట్లు వేస్తారు, నాటికలు వేస్తారు, సినిమాల్లో నటిస్తారు, టీవీ సీరియల్ నటిస్తారు. అది వాళ్ళ వృత్తి, వాళ్ళ జీవనోపాధి. వాళ్ళను కూడా ఈ రోజు నాడు మీరు హేళన చేసి మాట్లాడుతున్నారే. ఇవి ఒక శాంతి స్వరూపనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని వేల మంది, వందలు కూడా వేల మంది ఇలా డాన్సులు వేసుకుని బతుకుతున్నారు. ఇటు వాళ్ళకి ఒక పండగ వచ్చిందనుకుంటే, ఒక పండగ వస్తే ఒక 3 నెలల పాటు వాళ్ళకి ఉపాధి, ఆనందం. వాళ్ళకి అయ్యో సంక్రాంతి పండుగ వచ్చింది, మన ప్రోగ్రాంలకు వెళ్ళిపోతే 2-3 నెలల పాటు మనకి తినడానికి ఉండడానికి ఇబ్బంది ఉండదే అని ఆనందపడతారు సార్ వాళ్ళంతాను. అలాగే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఈ పండుగలు, ఈ సంక్రాంతి అయిపోగానే మళ్ళీ మనకి వినాయక చవితి వస్తుంది. వినాయక చవితికి ఎన్ని ప్రోగ్రాంలు జరుగుతాయి, ఎంత వైభోగం జరుగుతాయి. ఆ తర్వాత ఏమైనా ఓళ్ళల్లో మన సంక్రాంతి సెలవులు వచ్చినాయి అంటే ఓళ్ళలో కుర్రోళ్ళని తీసుకుని ఒక ప్రోగ్రాం పెట్టుకుంటారు, డ్రామాలు వేస్తారు. ఇదంతా కూడా సమాజంలో ఏం జరుగుతుందంటే ఒక ఉపాధి సార్. ఇదంతా కూడా కొన్ని వేల మంది బతుకుతున్నారు దీని మీద. ఒక రికార్డింగ్ డాన్సే కాదు కదా, ఆ లైటింగ్ పెట్టిన వ్యక్తికి ఉపాధి, దానికి స్టేజ్ వేసిన వ్యక్తికి ఉపాధి, మైక్ సెట్ కట్టిన వ్యక్తికి ఉపాధి, ఒకసారి వచ్చి పాటలు పాడతారు సింగర్స్, వాళ్ళకి ఉపాధి. ఒక పెద్ద చైన్ సార్ ఇది, పెద్ద చైన్. అది ఒక స్టేజ్ వేశారంటే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది ఆ రోజు నాడు. వాళ్ళు తీసుకునేది కూడా ఏదో 1,00,000-2 లక్షలు కాదు, ఏదో ప్రోగ్రామ్కి 10,000, 20,000, 5,000 తీసుకుంటారు. అలా ఒక 4 ప్రోగ్రామ్ చేసుకుంటే ఒక 40,000-50,000 సంపాదించుకుంటే వాళ్ళు 2-3 నెలలకి జీవనాలు సరిపోతాయి. అటువంటి కళాకారులను కూడా ఈ రోజు నాడు మీరు అపహాస్యం చేసి మాట్లాడుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పు సార్ ఇది, తప్పిది. ఎక్కడైనా అసభ్యంగా జరిగితే తప్పే, ఖండించాలి మనం. అసభ్యంగా, నగ్నంగా, అర్ధనగ్నంగా ఎక్కడైనా జరిగితే తప్పే, దాన్ని ఎవరు కాదనరు. ఎందుకంటే ఆడబిడ్డల్ని మనం అలా నగ్నంగా, అర్ధనగ్నంగా చేసి వినోదం పొందకూడదు, తప్పది. దాన్ని అందరూ ఖండిస్తారు. కానీ ఆ స్టేజ్ మీద ఏం జరిగింది అసలు? మగ మనిషి అర్ధనగ్నంగా ఏం డాన్స్ చేస్తాడు శాంతి స్వరూపు? టూ మచ్ సార్ జగన్మోహన్ రెడ్డి గారిది, టూ మచ్.